మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారంటూ సమాచారం. కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమవుతోంది అనే సమాచారం కూడా అందుతోంది. కొండా సురేఖకు 3 రోజుల డెడ్ లైన్ విధించారు. రేపట్లోగా వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చింది. సీఎం రేవంత్పై మరోవైపు కొండా కూతురు సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అంటూ రేవంత్పై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సీఎం రేవంత్పై సుస్మిత కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం మనం చూసాం. సీఎం ప్రతిష్టను, పార్టీ పేరును దెబ్బతీసేలా కొండా ఫ్యామిలీ తీరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరితో కొండా ఫ్యామిలీకి పంచాయతీలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్తో కొండా ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి. కొండా ఫ్యామిలీ ఓవర్ యాక్షన్పై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు అందుతున్నాయంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా సీఎంనే పదే పదే టార్గెట్ చేయడంతో కొండా ఫ్యామిలీ మ్యాటర్ను చాలా సీరియస్గా తీసుకుంది అధిష్టానం. ఈ నేపథ్యంలో మరి రేపట్లోగా ఏం వివరణ ఇస్తారు కొండా ఫ్యామిలీ, ఏం జరగబోతోంది? కొండా ఫ్యామిలీ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు కూడా చాలా స్టబర్న్గా ఉన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అంటే ఇరువైపులా అటు అధిష్టానం మీద కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి మీద గతంలో కూడా కొండా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు మరొకసారి చూస్తున్నాం. అయితే ఈ ఇష్యూస్ విషయంలో అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా సరే, కడియంతో కానీ రేవూరుతో కానీ వీళ్ళెవరితో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా లేదంటే ఎన్నిసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గడం లేదని, అది సరిపోనట్లుగా మళ్ళీ కొండా మురళి కానీ లేదంటే కొండా ఫ్యామిలీ అంతా కూడా అక్కడక్కడ ప్రెస్ మీట్లలోనో ఇంటర్వ్యూస్లోనో మాట్లాడుతున్న కామెంట్స్ మరింత అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి. సో తాడో పేడో తేల్చుకుందాం అన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి కూడా అనే అభిప్రాయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. గతంలో డైరెక్ట్గా ఏఐసిసి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. వాటికి తోడు కొన్ని చేసినటువంటి కామెంట్స్ కొన్ని ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్. సో ఇలా అన్ని రకాలుగా అధిష్టానానికి తలనొప్పిగా మారారు కొండా ఫ్యామిలీ అని, చెప్పినా వినట్లేదని, వినే ఉద్దేశంలో కూడా లేరు అంటూ సంకేతాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఏం చేయబోతుంది, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు, డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి కొండా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ మనం చూద్దాం. ఒకసారి సుస్మిత కామెంట్స్ ఏం చేశారో చూద్దాం. రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నాను. నేను ఇవాళ ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు, ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనులమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచి, ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఇది
వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ, పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మీకు ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పథకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా సో సుష్మిత చేసిన కామెంట్స్ మనం చూసాం. ఇక్కడ ఇంకా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేనట్లుగా కనపడుతుంది. ఈ డిసిప్లినరీ కమిటీ ఇచ్చినటువంటి టైం, వీళ్ళు ఇచ్చే సమాధానం, ఇవన్నీ పెద్దగా ఏమీ లేనట్లుగా కనపడుతుంది. అంటే కొండ ఫ్యామిలీ చాలా రోజుల నుంచి ఏంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నారు, డైరెక్ట్గా సీఎంతో పోటీ పడుతున్నారేంటి, ఏఐసీసీ కంప్లైంట్స్ ఎందుకు చేస్తున్నారు, సీఎం ఓ పక్క చెప్పిన తర్వాత అధిష్టానం చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ గొడవలన్నీ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సుష్మిత కామెంట్స్లో అందరికీ ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. వస్తే ఈ సీటు నాదే, పరకాల నాదే, నేనే గెలుస్తా అని చెప్పి చెప్తున్నారు. మనం చూసాం రేవూరిని పరకాల్లో గెలిపించాలని చెప్పి మరొకసారి ఓట్లేయాలని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం కదా. సో కొండా ఫ్యామిలీ ఇటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇటు పరకాల సీటు వాళ్ళ ఫ్యామిలీకి కావాలని, సుష్మితకు కావాలని. ఈలోగా రేవూరికి ఓట్లేయమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, లేదంటే కొండలు బండలు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. ఇండైరెక్ట్గా వీళ్ళని ఉద్దేశించి చేశారనేది అర్థమవుతుంది. ఈ సందర్భంలో సుష్మిత చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. దమ్ముంటే కావాలంటే మీరే వచ్చి నిలబెట్టండి రేవూరిని, మీరే వచ్చి ప్రచారం చేయండి, నేను ఇండిపెండెంట్గా నిలబడతా, ఎవరు గెలుస్తారో చూసుకుందాం, రండి తేల్చుకుందాం అని చెప్పేసి సవాల్ విసురుతూ, ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పుడు ఏం లేదు, ఒకప్పుడు అసలు వేరే వాళ్ళని సజెస్ట్ చేయాల్సిందే, అక్కడ మేము ఈయన ఏదో చేస్తారని చెప్పి మేము ఈయన పేరు సజెస్ట్ చేసాం అని చెప్పి, ఉత్తమ్ పేరు సజెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి పేరు సజెస్ట్ చేసామని చెప్పి మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తుంటే ఇక అంతా అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పని అని కూడా మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్